శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 25వ సర్గము ప్రారంభము. రావణునిచే నియమింపబడిన రాక్షస స్త్రీలు పలికిన పరుషమైన మాటలకు తల్లి విలపించసాగింది. ఆ రాక్షస స్త్రీల మాటలకు మిక్కిలి భయపడినటువంటిదై కన్నీరు మున్నీరు గారుస్తూ గద్గద స్వరముతో మాటలు తడబడుతూ ఉంటే తల్లి పలికింది వారితో, ఓ రాక్షస కాంతలారా, ఆడవారికి ఆడవారే శత్రువులు అన్న మాట నిజం చేస్తున్నారు. ఒక మానవ కాంత రాక్షసునకు ఎన్నటికీ భార్య కాజాలదు. నన్ను మీరు భుజిస్తామన్నారుగా, మీ ఇష్టమొచ్చినట్టు చెయ్యండి, మీ ఇష్టానుసారం చెయ్యండి, మీ మాటలను నేను ఏమాత్రమూ పాటించను. రావణునిచే భయపెట్టబడినటువంటిదై దేవకన్య వంటి ఆ సీతా సాధ్వీమణి రాక్షస స్త్రీల మధ్య బిక్కుబిక్కుమంటూ దుఃఖాత్తయై శాంతిని కోల్పోయింది. వనమునందు తన వారికి దూరమై తోడేళ్లచే పీడింపబడిన లేడిలా సీతాదేవి తన శరీరమును దగ్గరకు ముడుచుకొని గడగడ వణకటం మొదలుపెట్టింది. శోకము వలన మనస్సు కలత చెందింది. పుష్పించిన అశోక వృక్షము యొక్క ఒక పెద్ద కొమ్మను ఆలంబనగా చేసుకొని తన భర్తను తలుచుకొని దుఃఖిస్తూ ఉన్నది తల్లి. కన్నీరు మున్నీరుగా విలపిస్తూ సంతత ధారగా ప్రవహించే అశ్రువులచే ఆమె వక్షస్థలం తడిసిపోయింది. ఆమె శోకమునకు అంతే లేకుండా ఉంది. పెనుగాలికి వంగి నేలను తాకుచున్న అరటి చెట్టు వలె ఆ సీతాదేవి రాక్షస స్త్రీల భయమునకు గడగడ వణుకుచూ వెలవెలబోతున్నది. భయకంపితయ్యి వణుకుచున్న ఆ సీతాదేవి యొక్క పొడవైన దట్టమైన జడ అటూ ఇటూ కదులుచూ ప్రాకుచున్న ఆడపాము వలె కనపడుతున్నది. సీతాదేవి తన భర్త ఎడబాడుకు మిక్కిలి పరితపిస్తోంది. రాక్షస స్త్రీల మాటలు శూలములై ఆమె హృదయానికి తాకినాయి. నిట్టూర్పులు విడిచింది. కన్నీరు మున్నీరుగా విలపించింది. హా రామ, హా లక్ష్మణ, అయ్యో! అత్తయ్యైన కౌసల్య, సుమిత్రాదేవి, అయ్యో అయ్యో అని పదే పదే వాపోతున్నది. స్త్రీ పురుషులలో ఎవరైనను తాను కోరుకున్నప్పుడే మరణము సంభవింపదు అని పెద్దల మాట. నేను మరణిస్తాను, మరణిస్తే బాగుండు అనగానే మరణమొస్తుందా? విధిలిఖితము ఎంతవరకు ఉంటే అది తప్పదు అని పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ ఈ క్షణంలో నేను మరణించాలి అనుకుంటున్నాను నేను. కానీ ఆ మరణము నాకు రాదే. పెద్దల వాక్కులు ఇలా సత్యమై ఉన్నవా? రాముని ఎడబాటుకునకు లోనై రాక్షస స్త్రీలతే బాధింపబడుతూ క్షణకాలమైనా నేను ఇక జీవించి ఉండరాదు, నేను మరణిస్తాను అని నేను ఎంత బాధపడుతున్నా, మరణం రావాలి అని నేను కోరుకుంటున్నా, ఆ మరణము నాకు రావటం లేదే. శోకభారంతో నేను అంతరించిపోతాను. నేను ఒక దుష్టురాలను, రాక్షస స్త్రీలకు అధీనురాలనై నా పతి దర్శనానికి నోచుకొనక జల ప్రవాహపు ధాటికి శిథిలమైనటువంటి గట్టులా నేను శోకముతో కృంగిపోతున్నాను. నా బాధను గ్రహించరే. నా పతి అయిన రాముడు పద్మదళాయత నేత్రుడు, సింహము వలె పరాక్రమముతో గంభీరముగా నడిచేటువంటి వాడు, కృతజ్ఞుడుగా ప్రియముగా మాట్లాడేటువంటి వాడు నా నాథుని దర్శనం, ఆ దివ్య మనోహర ముగ్ధ శ్యామల కోమల రూపాన్ని చూచినటువంటి వారే ధన్యులు. రామ సందర్శన మహాభాగ్యాన్ని పొందినటువంటి వారి జన్మ ధన్యమైనటువంటిది. నాకు ఆ అదృష్టము లేదు. రాముని యొక్క దివ్య సందర్శన మహాభాగ్యాన్ని పొందిన వారే ధన్యులు. సద్గుణ సంపన్నుడుగా జగద్విఖ్యాతుడైన శ్రీరాముని ఎడబాటు నేను తీక్ష్ణమైనటువంటి విషమును మృంగిన దానిలా జీవించి ఉండుట దుర్లభం. నేను పూర్వజన్మలో ఏ పాపం చేశాను, ఏ జంటను విడదీశాను, నాకు ఈ కష్టము దాపురించింది. ఇప్పుడు నాకు భయంకరమైన మిక్కిలి దారుణమైనటువంటి దుఃఖము దాపురించింది. నా శోకమును ఎలా పోతుంది? రాక్షస స్త్రీల అధీనంలో ఉన్న నేను రాముని చేరజాలను. నా రామునిక నేను చూడలేను. నా రాముని యొక్క దివ్య సందర్శన మహాభాగ్యానికి నేను నోచుకోలేకపోయినానే. అంతులేని శోకంలో మునిగిన నేను జీవితమును చాలించుటయే యుక్తం. నేను ఈ కష్టాలు పడలేను.
ఈ దుర్మార్గుల యొక్క మాటలు వినలేను. నా జీవితం నా పతి అయిన శ్రీరాముని అధీనంలో ఉన్నది. దీనిని త్యజించాలి అన్న నా భర్త అనుజ్ఞ కావాలి కదా. అయ్యయ్యయ్యో, మనుష్యత్వం పుణ్యపాప విచక్షణ చేయునట్టి వివేకం కలిగినటువంటిది. నా జీవితం త్యజించడానికి కూడా కొంచెమైనా అవకాశం లేకపోయినదే. భగవంతుని అధీనమై ఉంటుంది ఈ దేహం మొత్తం. మానవ జన్మ ఇచ్చినవాడు ఎవరు అంటే భగవంతుడే. మరల తీసుకొని వెళ్ళగలిగిన వాడు ఎవరు అంటే భగవంతుడే. ఆయన ఆజ్ఞలై పరిపాలించాలి కదా. అయ్యో అని ఆ తల్లి విలపిస్తుంది. ఇది శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 25వ సర్గము సమాప్తము.